N9 మీడియా నుంచి విప్లవశ్రీ. హలో ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నాకు ఈ హోదా అడ్డొచ్చింది, లేకపోతే నేను కిందికి వచ్చి చెల్లు అనిపించేవాడిని అన్నాడు. ఆయనకు నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నా, కింద ఉన్నది జర్నలిస్టులే అయినా లేకపోతే తెలంగాణ పౌరుడు ఆర్ భారతీయ పౌరుడు ఒక మనిషి ఉన్నా కానీ అక్కడ ఎవరున్నా ఏ స్థాయి వ్యక్తి ఉన్నా కానీ కొట్టే హక్కు నువ్వు ముఖ్యమంత్రివి కాకపోయినా నీకు లేదు అనేటటువంటి కనీస రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని నేను ఆయనకి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారు అంటుండు. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుండడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాకు కంఫర్ట్, రెండోది ఏంటి అంటే నా ఆత్మగౌరవం. సో నేనేం రేవంత్ రెడ్డి మోచేతి కింది నుంచి కారుతున్న నీళ్లు తాగలేదు, ఇతర జర్నలిస్టులు కూడా అట్లా తాగకపోవచ్చు. కాబట్టి ఆయన ముందు ఏమంటారు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం అనేది ఓ పెద్ద ఆయనకి అవమానం అని అనుకోవడం అంటే అది ఆయన మూర్ఖత్వము లేకపోతే ఇంకోటి. ఆ తర్వాత ఫస్ట్ ఆయన ఎవరో ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రియా ప్రధానమంత్రియా ఇంకెవరైనా ఉండని ఒక రాజకీయ నాయకుడు చదువుకొని ఒక ఉద్యోగం చేస్తున్న ప్రొఫెషనలిస్ట్ జర్నలిస్ట్ని వాళ్ళ చిత్తశుద్ధిని ప్రశ్నించే చిత్తశుద్ధి ఒక రాజకీయ నాయకుడికి ఉంటుందా? అది రేవంత్ రెడ్డి అయినా కానీ ఇంకో రాజకీయ నాయకుడు అయినా కానీ అనేది ఆయన కొంచెం మైండ్లో పెట్టుకొని ప్రశ్నించుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎట్లున్నాయి అనేది మనందరికీ తెలిసిందే. మరి ఇంత కుతంత్ర కుళ్ళు రాజకీయాలలో ఉండి కూడా నువ్వు ఒక ప్రొఫెషనలిస్ట్ని క్వశ్చన్ చేస్తున్నావు, వాళ్ళ చిత్తశుద్ధి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ముందు నీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది అన్నది కూడా నువ్వు ఒక్కసారి ఇంటర్స్పీక్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక వర్గపు జర్నలిస్టులను నువ్వు పూర్తిగా దూరం పెట్టాలి, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి అని అనుకుంటున్నావు అంటే నీ గుండెలో ఎక్కడో ఒక పెద్ద భయం అనేది మొదలైంది. అది ఎక్స్పోజ్ అవ్వకముందే నువ్వు జాగ్రత్త పడుతున్నావు. ఎందుకంటే కవులను కళాకారులను కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నట్టుగా జర్నలిస్టులను డిజిటల్ మీడియా జర్నలిస్టులను కొనుక్కుందామంటే వీళ్ళేమో సరళీకరణ వల్ల ఇంటింటికి ఒక జర్నలిస్ట్ తయారైనప్పుడు వీళ్ళందరినీ నేను ఎట్లా కొంటా, నేను అక్రమంగా సంపాదించిన డబ్బులు సరిపోవు అనేటటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కూడా రేవంత్ రెడ్డికి వచ్చి ఉండొచ్చు. ఆ భయాలన్నింటి వల్ల ఆయన ఇట్లా మాట్లాడుండొచ్చు. సరే, ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత నిర్బంధం పెట్టినా కానీ ఈ ఫాస్ట్ యుగంలో ఆయన నిర్బంధాలకి తలొగ్గి ఇక్కడ పనిచేసేటటువంటి చిత్తశుద్ధి గల జర్నలిస్టులు ఉన్నారు అని అయితే నేను అనుకుంటలేను, కనీసం ఈ హాల్ వరకైనా. ఇకపోతే రేవంత్ రెడ్డి దృష్టిలో జర్నలిస్టులు ఎవరయ్యా అంటే ఎవరైతే ఆయన అడుగులకు మడుగులొత్తుతారో, ఎవరైతే డైవర్షనల్ పాలిటిక్స్లో భాగంగా రాష్ట్రంలో ఒక సీరియస్ అంశం నడుస్తున్నప్పుడు అవన్నీ పక్కకెట్టి అఘోరి ఇష్యూనో లేకపోతే నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో అనేటటువంటి ఇష్యూనో ఇట్లాంటి సమాజానికి అవసరం లేనటువంటి విషయాలని ఇంటర్వ్యూస్ చేస్తూ ఇలాంటివి మాట్లాడుతూ పొలిటికల్గా కానీ సామాజికంగా కానీ తెలంగాణ ప్రజానీకానికి కావాల్సిన అంశాలని సైడ్ ట్రాక్ పట్టించి రాజకీయాలను వాళ్ళు చేసే తప్పులను పక్కకి నెట్టేటటువంటి విధానమే జర్నలిజం అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టున్నారు. కొంచెం దయచేసి మీలో ఉన్న పెద్దలు ఆయనకు అవగాహన కల్పించి ఒక వర్క్షాప్ పెట్టి ఆయన వేదిక ముఖంగా ఏం మాట్లాడొచ్చు, రాజ్యాంగంగా మౌలికంగా ఉన్న ఆయన బాధ్యతలు సూత్రాలు కొంచెం మనకు చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.